ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీవీకే అధ్యక్షుడు సినిమా నటుడు విజయ్ కి సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన రేపు మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే విజయ్ ను సిబిఐ 2 సార్లు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు రావాలని ఆదేశించడం ఆసక్తి రేపుతోంది. కాగా తమిళనాడు కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 20 మంది వరకు మరణించారు. రైట్, టీవీకే పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు విజయ్ కు సిబిఐ మరోసారి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిబిఐ ఆదేశించినట్టయితే తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. ఒక తమిళనాడులో జరిగినటువంటి కరూర్లో ఒక తొక్కిసలాట ఘటనకు సంబంధించి అయితే మాత్రం తమిళనాడు సూపర్ స్టార్ అనేటువంటి విజయ్ టీవీకే పార్టీ అధినేత అయితే మాత్రం తనకి ఇప్పటికే గతంలో 2 సార్లు సిబిఐ ఎంక్వైరీ కోసం అయితే రమ్మని చెప్పి కూడా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇక తమిళనాడులో మరొక 2 నెలల్లో రానున్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో మరొకసారి తాజాగా ఈ రోజు సిబిఐ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందో అదొక ఆసక్తికరంగా కూడా మారిన పరిస్థితి అయితే ఏర్పడింది. కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి మళ్ళీ రేపు మరొకసారి విచారణకు రావాలనేసి సిబిఐ అయితే ఆదేశించింది. ఇప్పటికే విజయ్ను సిబిఐ 2 సార్లు విచారించింది. మళ్ళీ తాజాగా ఈ రోజు నోటీసులు అయితే అందించి రేపు మళ్ళీ విచారణకు అయితే హాజరు కావాలనేసి అయితే చెప్పగా, ఇక టీవీకే అధ్యక్షుడైనటువంటి విజయ్ నిర్వహించిన ఒక కరూరులో జరిగిన సభ ఏదైతే ఉందో ఆ సభలో మాత్రం 40 మందికి పైగా గాయపడ్డారు, 20 మందికి పైగా చనిపోయినటువంటి ఘటనలో అయితే మాత్రం ఇప్పటికే దానిపైన తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అలాగే సిబిఐ కూడా దీనిపైన సీరియస్ గా తీసుకొని వాటిపైన ఎంక్వైరీ కూడా జరిగినటువంటి పరిస్థితులు అయితే జరుగుతా ఉన్నాయి. ఈ యొక్క ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో విజయ్ కి అన్ని విధాలుగా కూడా వచ్చి ఒక విచారణకి హాజరు కావాలనేసి అయితే మాత్రం సిబిఐ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే 2 సార్లు ఢిల్లీకి అయితే వెళ్ళినటువంటి విజయ్ అయితే మాత్రం మరొకసారి మళ్ళీ తాజాగా అయితే రేపు ఢిల్లీకి అయితే వెళ్ళనున్నారు. ఒక ఢిల్లీకి వెళ్లి సిబిఐ ఆఫీస్ లో కూడా ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించినటువంటి ఆ ఒక తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఒక బాధితుల గురించి కానీ ఆ ఒక మీటింగ్ సంబంధించినటువంటి పర్మిషన్స్, అలాగే ఆ మీటింగ్ సంబంధించి తను లేటుగా వచ్చారన్న ఆరోపణలు, తమిళనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు, ఇవన్నీ కూడా మళ్ళీ క్షుణ్ణంగా అయితే మాత్రం దానిపై విచారణ జరిపించాలనేసి అయితే సిబిఐ అయితే తీసుకురావడం జరిగింది. దీంతో రానున్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో మళ్ళీ కూడా తనని సిబిఐ ఎంక్వైరీ కోసం రమ్మనడంతో ఇదొక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిణామం అయితే ఏర్పడింది. ఇప్పటికే టీవీకే పార్టీ అధినేత విజయ్ కి అయితే మాత్రం చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా రావడం అయితే జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మరొకసారి సిబిఐ కూడా ఎంక్వైరీ రావడంతో ఈ యొక్క ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో తను రానున్నటువంటి ఎలక్షన్స్ కి సంబంధించి తను ఎలా రియాక్ట్ కాబోతున్నారు ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పుడు ఒక రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తమిళనాడు వచ్చే ఎన్నికల నాటికి తమిళనాడు పొలిటికల్ ముఖ్యంగా యూత్ నుంచి ఎక్కువ ఫోకస్ విజయ్ కు వస్తున్నటువంటి సిచ్యువేషన్. అటువంటి తరుణంలో ప్రస్తుతం వరుస వివాదాలు విజయ్ ను చుట్టుముట్టడం ఏ రకంగా చూడాలి? ఆయన వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేదంటే ఈ కరూర్ ఘటన కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, ఇవన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అనుకోవచ్చా టీవీకే పార్టీ అధినేతని? ఖచ్చితంగా. ఎందుకంటే శివ, టీవీకే పార్టీ మొదటిగా నిర్వహించినటువంటి సభ తర్వాత నుంచి ఇది ఒక 2వ సభ కరూరులో ఏర్పాటు చేశారు. ఆ కరూరు సభకి కూడా తను లేటుగా రావడంతోనే ఈ యొక్క ఇన్సిడెంట్ కూడా జరిగింది. దాని తర్వాత వరుసగా కూడా ఈ యొక్క వివాదాల్లో అయితే మాత్రం చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక తాజాగా చూసుకుంటే మాత్రం కరూరు ఘటన తర్వాత అయితే మాత్రం రాజకీయంగా తనని తొక్కేయాలనేసి కూడా చాలా వరకు ఈ యొక్క కూటమి కానీ, అలాగే అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కూడా ఒక విజయ్కి టార్గెట్ గా చేసుకొని ఈ యొక్క ఘటనలంతా కూడా వాళ్ళు విజయ్ మీద అయితే మాత్రం అన్ని ఆరోపణలు చేస్తున్నారనేసి అయితే మాత్రం విజయ్ వెర్షన్ అయితే మాత్రం చెప్పుకురావడం అయితే జరిగింది. గతంలో చూసుకుంటే కూడా ఒక విజయ్కి సంబంధించి అయితే మాత్రం తన భార్య విడాకుల మీద ఇవ్వడం, తర్వాత తను త్రిషాతో పాటు ఒక వెడ్డింగ్ కి రిసెప్షన్ కి వెళ్ళడం, ఇవంతా కూడా తనకి వరుసగా వచ్చినటువంటి వివాదాలు.
అలాగే తన మేనిఫెస్టోను కూడా చేయడానికి కొన్ని కారణాల వల్ల కూడా దాన్ని కూడా కొద్దిగా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఒక తొందరలో అంటే 2 నెలల్లో వచ్చేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ కి సంబంధించి కూడా ఎక్కువగా ఒక సభలకు సంబంధించి అయితే మాత్రం యూత్ ని అంటే యువతని టార్గెట్ గా చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే డిఎంకే పార్టీని టార్గెట్ గా చేసుకొని మాట్లాడడం అయితే మాత్రం అది కూడా కొద్దిగా ఆసక్తికరంగా మారేటువంటి అంశంగా కూడా మారింది. దాని తర్వాత అయితే మాత్రం వరుస వివాదాలు విజయన్ అయితే మాత్రం చుట్టుముట్టినట్టుగా కూడా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా దాని దృష్టి అయితే ఉన్నాయి. ఎందుకంటే విజయ్కి అయితే మాత్రం తన భార్య వసంత కూడా కోర్టుకి విడాకుల కోసం వెళ్ళడం, దాని తర్వాత అది కూడా ఒక సెటిల్మెంట్ కి వచ్చేటువంటి దిశగా కూడా మాట్లాడడం, దాని తర్వాత ఒక రిసెప్షన్ కి త్రిషాతో పాటు వెళ్ళడం, ఇవంతా కూడా ఒక అస్త్రంగా కూడా మార్చుకొని మొత్తం అంతా ఒక అధికార పార్టీ కానీ అలాగే అక్కడ కూటమి పార్టీలు కూడా దీన్ని టార్గెట్ గా చేసుకొని మాట్లాడడంతో పాటుగా విజయ్కి సంబంధించినటువంటి అన్ని కోణాల విధంగా కూడా సభల్లో కూడా మాట్లాడడం అయితే జరుగుతా ఉంది. దీంతో దానికి ఇండైరెక్ట్ గా కూడా స్పందిస్తా ఉన్నారు కానీ డైరెక్ట్ గా కూడా ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయకపోవడంతో ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఇప్పటి వరకు ఎటు తేలనేటువంటి పరిస్థితి ఒక కరూరు ఘటన అయితే ఉంది. కరూరు ఘటనకు సంబంధించి అయితే మాత్రం అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కరూరు ఘటనతో పాటుగా వరుసగా వచ్చేటువంటి యొక్క వివాదాలు, దాని తర్వాత రానున్నటువంటి ఎలక్షన్ కి సంబంధించి తను నిలబెట్టేటువంటి అభ్యర్థులు కూడా ఒక అభ్యర్థులది కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మీటింగ్స్ కూడా నియోజకవర్గాల వారీగా అయితే పెట్టుకురావడం, దాంతో పాటు ఒక యువతకి ఎక్కువగా ఆస్కారం ఇస్తూ వాళ్ళనైతే మాత్రం యొక్క పోటీలో నిలబెట్టడానికి అయితే మాత్రం ట్రై చేస్తున్నట్టుగా కూడా ఒక ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు డిఎంకే పార్టీకి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే దాదాపుగా 60-70% వరకు డిఎంకే పార్టీకి అనుకూలంగా ఉంది అనేసి అయితే మాత్రం డిఎంకే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో టీవీకే పార్టీ అయితే మాత్రం తనకి యువతకి సపోర్ట్ చేస్తూ అలాగే మహిళల్ని టార్గెట్ గా కూడా చేసుకుని మహిళలకి ఒక మేనిఫెస్టోలో కూడా సపరేట్ కొన్ని మేనిఫెస్టోలో కూడా వాళ్ళకి కొన్ని అవకాశాలు కూడా కల్పిస్తున్నట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రానున్నటువంటి ఎలక్షన్స్ లో అయితే మాత్రం ఒక డిఎంకే పార్టీ టీవీకే పార్టీకి మాత్రమే ఒక పోటీ తత్వం ఉండే విధంగా కూడా అనిపిస్తా ఉన్నాయి. కానీ డిఎంకే పార్టీ నేతలు అయితే మాత్రం టీవీకే పార్టీకి మాకు అసలు పోటీని లేదు అనేసి అయితే చెప్పుకురావడం, దాని తర్వాత ఈ జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా రానున్నటువంటి ఎలక్షన్ మీద తన ప్రభావం కూడా పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అనేసి అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో అయితే ఇది ఒక ఆసక్తికరంగా కూడా మారింది. ఎందుకంటే విజయ్కి వరుసగా కూడా ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తను సాల్వ్ చేసుకోలేకపోతారని, ఇంకా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారన్నది, అలాగే మహిళలకు సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి భార్యనే తనకి గౌరవం ఇవ్వట్లేదు, మరి మహిళలకి మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి ఆ ఒక పరిణామాలు కూడా ఎలా తీసుకోబోతారు, మళ్ళీ మహిళల గురించి ఎలా మాట్లాడతారో అన్న దానిపైన కూడా తన పైన అయితే మాత్రం వ్యతిరేకంగా కూడా మాట్లాడడం అయితే జరుగుతా ఉంది. ఇక అభ్యర్థుల గురించి చూసుకుంటే మాత్రం ఉన్నటువంటి 260 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఏ నియోజకవర్గానికి ఏ సెగ్మెంట్స్ కి ఎవరినైతే ఎంపిక చేస్తున్నారో వాళ్ళని కూడా ఆచితూచి అయితే చేయాలి. వాళ్ళకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫికేషన్ చేసుకుంటూ ఒక నియోజకవర్గాల మీటింగ్ లో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని క్లియర్ గా ఉన్న వాటిని మాత్రమే తీసుకోబోతున్నాం అనేసి కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో ఒక యువతతో పార్టీనే కాకుండా రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని కూడా సెలెక్ట్ చేయడం అనేది అయితే జరుగుతా ఉందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక తాజాగా ఈ యొక్క సిబిఐ నోటీసులు మళ్ళీ రావడంతో పాటుగా తమిళనాడు అంతా కూడా ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. రానున్నటువంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి పరిస్థితి అయితే విజయ్కి అయితే ఏర్పడతా ఉంది. ఒకవైపు పర్సనల్ లైఫ్ కావచ్చు, మరోవైపు రాజకీయంగా కూడా తనంతా కూడా తొక్కేసే విధంగా ఇటువంటి ఘటనలు ఆ పరిణామాలు చోటు చేసుకోవడంలో తను ఎలాగా వీటి నుంచి బయటపడబోతారు, రానున్నటువంటి ఎలక్షన్స్ లో ఎలా తను తట్టుకొని నిలబడతాడు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పుడు తీవ్రంగా అయితే మాత్రం అందరూ చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో ఏర్పడింది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.